ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నవరాత్రుల్లో రెండో రోజైన శ్రీ గాయత్రీదేవి రూపంలో అమ్మవారు కనిపిస్తారు. ఈరోజు ఈ గాయత్రీదేవి అవతారం యొక్క విశిష్టత మనం తెలుసుకుందాము. ఫ్రెండ్స్, నవరాత్రుల్లో రెండవ రోజు మనకి ముఖ్యంగా మహాలక్ష్మి అమ్మవారిని పూజించుకునే విధానం ఎప్పటి నుంచో వస్తుంది. అందులో భాగంగానే ఈరోజు మహాలక్ష్మి అవతారమైన శ్రీ గాయత్రీదేవి అమ్మవారి రూపం గురించి ఈరోజు మనం తెలుసుకుందాము. ఓం బ్రహ్మాస్త్రకుండి కాస్తం శుద్ధజ్యోతి స్వరూపిణిం సర్వతత్వమంబ వందే గాయత్రీ వందే వేదమాతరం. దసరాత్రి శరన్నవరాత్రి ఉత్సవాల్లో రెండో రోజు జగన్మాత దుర్గమ్మను వేదమాత గాయత్రీదేవిగా అలంకరిస్తాము. పంచముఖాలతో దర్శనమిచ్చే సంధ్యావందన అధిష్టాన దేవతగా అమ్మవారిని కొలుస్తారు. కొబ్బరి అన్నాన్ని నివేదనగా సమర్పిస్తారు. సకల మంత్రాలకు వేదాలకు మూలమైన దేవతగా గాయత్రీదేవి ప్రసిద్ధి. మహత్తర శక్తిగల జగన్మాత 5 ముఖాలతో వరదాభయ హస్తాలు ధరించి కమలాస నాసీరాకులుగా నేడు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ముఖ్యంగా ఈరోజు పిల్లలు లేని వారు గుడికి వెళ్ళి పసుపు కుంకుమ గంధాన్ని గుళ్ళో ఇస్తే ఎంతో ఫలితం కలుగుతుంది. ముఖ్యంగా ఈరోజు పూజ చేయటం వలన దీర్ఘాయుషు ధనధాన్య పుత్ర ప్రాప్తిరస్తు కలుగుతుంది. గోశాలకు వెళ్ళి గోవులకు అరటికాయలు మరియు బెల్లాన్ని పెట్టడం వల్ల మనకు అన్ని శుభాలే జరుగును. కాబట్టి దగ్గరలో అవకాశం ఉన్నవాళ్ళు గోశాలకు వెళ్ళి గోవులకు అరటికాయలు మరియు బెల్లాన్ని ఇస్తే మంచి జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు అమ్మవారికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు కాబట్టి అష్టలక్ష్యుల్లో అయిన ఈ రెండో రోజు మహాలక్ష్మి అవతారము తర్వాత అదేవిధంగా మహిషాసుర మర్దిని చేసింది కాబట్టి అమ్మవారిని మహాలక్ష్మి అంటారు. ఆకుపచ్చ రంగు ఎంతో శ్రేష్టమైనది నేడు.